Hello friends and family members, ఎలా ఉన్నారు? Welcome to Learn English with Rajesh. Today we are going to discuss a very good and interesting topic about kids. How can you make your kids to speak in English? మీ పిల్లల చేత మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడిస్తారు? Nowadays అంతెందుకండి, నేను చాలామంది పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది. బీయింగ్ ఏ పేరెంట్, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకటికి 8 సంవత్సరాలు, ఇంకొకటికి 6 సంవత్సరాలు. ఈ కరోనా టైం అంటే లాస్ట్ ఇయర్ March 21 నుంచి మా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. మధ్యలో ఒక 1 or 2 months వెళ్ళారు. పిల్లలందరూ కూడా ఒక 2 సంవత్సరాలు ఎడ్యుకేషన్లో వెనక్కి వెళ్ళిపోయారు. దే ఫర్గాట్ హౌ టు స్పీక్ ఇంగ్లీష్. అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఏది మర్చిపోయినా పర్వాలేదు, కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోకుండా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీలో పట్టు సాధించకుండా ఉంటే మాత్రం రేపు వాళ్ళు జాబు సాధించే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అవునా కాదా? అవును. నాకు ఈ విషయంలోనే మా పిల్లలపై బెంగ పెట్టుకుంది. అంటే అసలు మా పిల్లలకి నేను ఇంగ్లీష్ నేర్పిస్తే నేను ఏమేమి నేర్పించాలి, వాళ్ళ చేత నేను ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడించాలంటే ఫస్ట్ నేను వాళ్ళకి ఏం నేర్పించాలని చెప్పి కొంచెం ఆలోచన చేయడం జరిగింది. ఆఫ్కోర్స్ బై కన్సిడరింగ్ ఆల్ ద కిడ్స్, చాలామంది పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకొని అసలు పిల్లలకి ఇంగ్లీష్ రావడానికి ఏమి నేర్పించాలి అని చెప్పని నేను అనుకుంటే నాకు ఒక 5 పాయింట్స్ దొరికాయి అన్నమాట. ఎందుకంటే మీరు వాళ్ళకి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి అనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు కొంచెం ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్తో వాళ్ళకి ఖచ్చితంగా ఇవన్నీ నేర్పించేలాగా మీరైతే చూడాల్సిందేనండి. అందులో వేరే మనకి ఆప్షన్ అనేదే లేదు. అవునా కదా? మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవన్నీ నేర్పించాల్సిందే. ఎందుకంటే రేపు ప్రైవేట్ జాబ్ చేయాలన్నా, గవర్నమెంట్ జాబ్ చేయాలన్నా, ఇంకా ఇతర ఏ జాబ్స్ చేయాలన్నా, వ్యాపారంలో స్థిరపడాలన్నా వాళ్ళలో మీరు ఒక రకమైన వడివి కాల్ డెవలప్మెంట్ అనేది మీరు చూడాలని చెప్పి అనుకుంటే ఈ 5 థింగ్స్ మీరు ఖచ్చితంగా మన పిల్లలకి మనం నేర్పించాలన్నమాట. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ రూల్స్. అంటే ఏ టైంలో మనం ఎలా మాట్లాడాలో మన పిల్లలకి మనం చెప్పుకుంటూ మనం రూల్స్ నేర్పించాలి. అంతే తప్ప మనం గ్రామర్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళలో స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ని డెవలప్ చేద్దామని చెప్పంటే వాళ్ళకి బేసిక్ థింగ్ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాలండి. ఇంగ్లీష్ ఎలా నేర్పించాలి అంటే, మనం తెలుగు ఎలాగైతే నేర్చుకున్నామో వాళ్ళకి ఇంగ్లీష్ కూడా అలాగే నేర్పించాలి. ఈ సిచ్యువేషన్ ఏమంటారు, ఈ సిచ్యువేషన్లో మనం ఎలా మాట్లాడాలి, ఆ సిచ్యువేషన్లో మనం ఎలా మాట్లాడాలి, తెలుగులో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఏమవుతుంది, అంతవరకే తప్ప దీన్ని ఇలాగే మాట్లాడాలి, దీని గ్రామర్ రూల్ ఇది అని చెప్తే వాళ్ళ యొక్క లెర్నింగ్ అనేది అక్కడ ఆగిపోతుంది అనమాట. సో వాళ్ళకి రూల్స్ చెప్పాలి, కానీ ఏం చెప్పాలంటే ఇలా మాట్లాడు అలా మాట్లాడాలని చెప్పాలి తప్ప గ్రామర్తో పాటు వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రం మీరు నేర్పించొద్దు. దట్స్ మై రిక్వెస్ట్. అందుకనే మనము గ్రామర్ రూల్స్ చెప్పకుండా మనము స్పోకెన్ ఇంగ్లీష్ అనేది పిల్లలకి నేర్పించాలి. అంటే మనం తెలుగు ఎలా అయితే నేర్చుకున్నామో అలా అని పిల్లలకి మనం ఇంగ్లీష్ నేర్పించాలి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్ నవడేస్. మీరు కొన్ని నేను మెట్రోపాలిటన్ సిటీస్లో కిడ్స్ని చూస్తుంటే నేను ఆశ్చర్యపోతున్నాను అనమాట. వాళ్ళు 4 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, దే హ్యావ్ ఎక్స్ట్రా ఆర్డినరీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వాళ్ళు చెప్పాలనుకుంది, చేయాలనుకుంది వాళ్ళు ఫటాఫట్ చెప్పేస్తారనమాట. బికాస్ వాళ్ళు పెరిగిన అట్మాస్ఫియర్ అలాంటిది, వాళ్ళు తల్లిదండ్రులు నేర్పించింది అలా నేర్పించారు, వాళ్ళు నేర్చుకున్నామని తెలియకుండానే నేర్చుకున్నారు. వాళ్ళు ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళు ఫేస్ చేయగలరు. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ ఆల్రెడీ ప్రజెంటేషన్ స్కిల్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. ఈ రెండింటినీ మీరు నేర్పించాలి. అంటే 10 మందిలో వాళ్ళు మాట్లాడటం మీరు నేర్పించాలి. అది గుర్తుంచుకోండి. సో దానికి మనం ఏం చేయాలంటే, మన కిడ్స్ని మనం బ్లేమ్ చేయకుండా స్టోరీస్ చెప్పమనో, తర్వాత ఏదైనా ఒక విషయాన్ని చెప్పి దాన్ని ఇంగ్లీష్లో చెప్పమనో, లేదంటే ఒక లెసన్ని మన దగ్గర కూర్చోబెట్టి మనం దీన్ని నువ్వు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పో మనం అలా చెప్పాల్సి ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ముఖ్యంగా ఈ నవడేస్ పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్న అంశం ఏంటంటే స్పెల్లింగ్స్, వొకాబులరీ. ఈ రెండు విషయాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. స్పెల్లింగ్ అంటే లెటర్స్ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక వర్డ్గా కుములేట్ చేసి వాళ్ళకి పలకటం రావట్లేదు. ఈవెన్ ఒక స్పెల్లింగ్ని గుర్తుంచుకోవడానికి ఎలా ఆ స్పెల్లింగ్ని అంటే కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, CONCENTRATION అలా చదవడం కూడా రావట్లేదు అనమాట వాళ్ళకి. మనము ఓరల్గా బాగా డ్రిల్లింగ్ ఇవ్వాలి. తర్వాత ఆ డ్రిల్లింగ్ ఇచ్చిన అంశాలని స్పెల్లింగ్స్గా గుర్తుంచుకోండి అని చెప్పని మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. అది బీయింగ్ ఏ పేరెంట్ మన బాధ్యత అది. ఎందుకంటే స్కూల్స్ అనేవి వర్కింగ్లో లేవు కాబట్టి ఈ స్పెల్లింగ్స్ మీద చాలా ఫోకస్ చేయాలి. తర్వాత వొకాబులరీ కూడా చాలా ఇంపార్టెంట్.
సరైన సిచ్యువేషన్లో సరైన పదాన్ని మీరు ఉపయోగించేలా మీ పిల్లలకి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. వొకాబులరీ విత్ స్పెల్లింగ్స్ మీరు ఖచ్చితంగా నేర్పించినట్లయితే మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఇంగ్లీష్లో ఖచ్చితంగా మాట్లాడతారు. నెక్స్ట్ వన్ ఫోనిక్స్. ఫోనిక్స్ అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 2 letter blenders, 3 letter blenders, 4 letter వర్డ్స్, 5 letter వర్డ్స్ అన్నమాట. ఇవి ఎక్కువగా ఎలా వస్తాయి, ఒక వర్డ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, వాటికి సంబంధించిన ఫోనిక్స్ మొత్తం వస్తాం. ఇందులో మనకి డయాగ్రాఫ్స్ కూడా ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని కూడా మన పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది. కొంచెం టైం పట్టినా సరే తప్పదనమాట. సో చివరిగా గ్రామర్ కూడా దీన్ని ఎలా నేర్పించాలి అంటే ఒక సబ్జెక్ట్ లాగా టెక్స్టువల్గా మనం నేర్పించాలి. అంతే తప్ప ఈ గ్రామర్ని స్పోకెన్ ఇంగ్లీష్కి రిలేట్ చేసి మనం నేర్పిస్తే ఉన్నది కూడా పోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మన పిల్లలకి గైడెన్స్ ఇచ్చుకుంటూ మనం పిల్లలకి బాగా ఇంగ్లీష్ నేర్పిస్తే పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్పీకింగ్ స్కిల్స్ని, తర్వాత ప్రజెంటేషన్ స్కిల్స్ని, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని కనీసం లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వగలరు మా అబ్బాయి అన్న భరోసా మనకుంటుంది. తర్వాత దీంతో పాటు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి జాబ్ సాధించి ఉన్నత స్థాయికి మీ పాప కానీ మీ బాబు కానీ చేరుకుంటారనే నమ్మకం అయితే నాకుంది. అయితే నేను చెప్పేది చివరిగా ఒక మాట అనమాట. ఏంటంటే నేను వీటన్నిటిని బేస్ చేసుకుని కూడా ఒక యాప్ని తయారు చేయడం అనేది జరిగింది. ఈ యాప్లో ఆల్రెడీ నేను కిడ్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని ఒక కోర్స్ని కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. ఆ కోర్స్లో నేను స్పోకెన్ ఇంగ్లీష్ రూల్స్ని, ఇంగ్లీష్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని, ప్రజెంటేషన్ స్కిల్స్ని, తర్వాత స్పెల్లింగ్స్, వొకాబులరీని నేను హైలైట్ చేస్తూ మీ పిల్లలకి 100+ వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 40+ వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేసేసాను. ఇవన్నీ కూడా ఆఫ్లైన్ క్లాసెస్ కాబట్టి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, HD క్వాలిటీతో కూడా చూడవచ్చు. 3 years నుంచి 14+ years వరకు కిడ్స్ ఎవరైనా కావచ్చు ఈ వీడియోస్ని చూడొచ్చు. చూసి తల్లిదండ్రుల సమక్షంలో కావచ్చు, స్వతహాగా కావచ్చు, చూసి మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్గా మీరు నాతో చాట్ చేయవచ్చు. నేను వాయిస్ మెసేజెస్ ద్వారా మీ డౌట్స్ అన్నింటినీ కూడా నేను క్లారిఫై చేస్తానన్నమాట. సో ఇవన్నీ కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నానని చెప్పంటే, ఈ కోర్సు కాస్ట్ వచ్చేసి కేవలం చాలా తక్కువ ప్రైస్ అనేది డిసైడ్ చేయడం జరిగిందనమాట. ఈ కోర్సు మీరు ఎక్కడ పొందొచ్చు అంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ ద్వారా. యాప్ ఏంటి? ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ గూగుల్ స్టోర్లో అవైలబుల్గా ఉందండి. మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ ఫ్రీగా ఇచ్చిన వీడియోస్ చూడండి. దయచేసి కోర్స్ని పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత మీ పిల్లలతో పాటు మీరు నేర్చుకోండి. తర్వాత ఎవరైతే పెద్దవాళ్ళు నాకు అసలు ఇంగ్లీష్ రాదు కానీ అర్థం చేసుకోగలను అనుకుంటారు, వాళ్ళు కూడా చిన్నపిల్లలుగా మారి ఈ కోర్సు నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్స్ మీకు 100కి 100% వర్కౌట్ అవుతుందన్నమాట. సో ఈ రకంగా మీ పిల్లల చేత ఇంగ్లీష్ మాట్లాడించే కోర్స్ ద్వారా నేను మీ ముందుకు రావడం జరిగింది. అదే రకంగా అసలు మీకు ఇంగ్లీష్ రాదు అనుకుంటే కానీ మీరు సీరియస్గా నేర్చుకుంటారు అని చెప్పి అనుకుంటే ఈ కోర్స్ ద్వారా నేను మీకు నేర్చుకునే అవకాశం అనేది కల్పించాను. కాబట్టి మీరు కోర్స్ నేర్చుకోండి, డౌట్స్ అడగండి, క్లారిఫికేషన్స్ తీసుకోండి. తర్వాత మీ యొక్క ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని, మీ పిల్లల యొక్క ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని డెవలప్ చేయండి. వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకి మీరు బాటలు వేయండి. థ్యాంకింగ్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. This is Dr. V. Rajesh signing off. Bye and all the best to your kids. Stay blessed.